అందరికీ నమస్కారం. A వర్కింగ్ మ్యాన్ సినిమా రివ్యూకి మీకు స్వాగతం. స్టోరీ మరియు ఎగ్జిక్యూషన్. A వర్కింగ్ మ్యాన్ చిత్రం డేవిడ్ ఏయా దర్శకత్వం వహించగా సిల్వెస్టర్ స్టాలోన్ సహరచన అందించారు. ఇది చాక్ డిక్సన్ 2014 నోవెల్ లెవాన్ స్ట్రేడ్ ఆధారంగా తీసిన లైవ్ యాక్షన్ అడాప్టేషన్. కథలో జేసన్ స్టేథమ్ లెవాన్ కేడ్ పాత్రలో కనిపిస్తాడు. అతను ఓ మాజీ రాయల్ మరీన్, ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్గా మారి తన కూతురు మెరీకు మంచి తండ్రిగా ఉండాలని ఆశిస్తుంటాడు. అయితే అతని బాస్ జో గార్సియా కూతురు జెన్నీ తప్పిపోతే లెవాన్ మళ్లీ తన ఓల్డ్ స్కిల్స్ వాడాల్సి వస్తుంది. కథ ఆసక్తికరంగా ఉన్నా ఎగ్జిక్యూషన్ కొంచెం అసమతుల్యంగా అనిపిస్తుంది. బ్లూ కాలర్ లైఫ్, హైస్టేక్స్ యాక్షన్, రిడెంప్షన్ వంటి అంశాలను కలపడానికి ప్రయత్నించినా స్టోరీ టెల్లింగ్ కొన్ని చోట్ల ఎంగేజ్ చేయడంలో పూర్తిగా సఫలీకృతం కాలేదు. కొన్ని సన్నివేశాలు చాలా న్యాచురల్గా అనిపిస్తే కొన్ని ఓవర్ ద టాప్ యాక్షన్ వల్ల ఇన్కన్సిస్టెంట్ గా అనిపిస్తుంది. పర్ఫార్మెన్సెస్ మరియు క్యారెక్టర్స్. జేసన్ స్టేథమ్ యూజువల్గా తన ఇంటెన్స్ ప్రెజెన్స్ తో సినిమాకు మెయిన్ స్ట్రెంగ్త్. లెవాన్ పాత్రలో అతను స్ట్రగుల్, యాంగర్, లవ్ అన్నీ బాగా చూపించాడు. మైకెల్ పేన తన క్యారెక్టర్ డెప్త్ తో ప్రేక్షకులను మెప్పించగలిగాడు. ఇజ్లగీ మరియు జేసన్ స్టేథమ్ మధ్య ఫాదర్ డాటర్ బాండింగ్ బాగా వర్క్ అయింది. అయితే సపోర్టింగ్ క్యారెక్టర్స్లో వైపర్ మరియు ఆర్టెమిస్ వంటి విలన్స్ డెప్త్ లేకుండా కనిపించారు. డేవిడ్ హార్బర్ పాత్ర కథకు పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. టెక్నికల్ బ్రిలియన్స్. సినిమాటోగ్రఫీ పరంగా షాన్ వైట్ గ్రిటీ విజువల్స్ ని అందించడంలో సఫలీకృతమయ్యాడు. శాండీ పౌవెల్ కాస్ట్యూమ్ డిజైన్ చాలా రియలిస్టిక్ గా ఉంది. జారెడ్ మైకెల్ ఫ్రై బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంగేజింగ్ గా వర్క్ అయినప్పటికీ ఫ్రెడ్ రస్కీన్ ఎడిటింగ్ కొంత ఇన్కన్సిస్టెంట్ గా అనిపించింది. యాక్షన్ సీన్స్ లో ఎక్సెసివ్ క్విక్ కట్స్ వల్ల ఇంపాక్ట్ తగ్గింది. సినిమాలో హైలైట్స్. జేసన్ స్టేథమ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, బ్లూ కాలర్ లైఫ్ స్టైల్ ని రియలిస్టిక్ గా చూపించిన విధానం, ఫాదర్ డాటర్ ఎమోషనల్ బాండింగ్ మరింత మెరుగుపరచవచ్చని అనిపించిన అంశాలు, టోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సీరియస్ డ్రామా మరియు యాక్షన్ మధ్య కొంత డిస్కనెక్ట్ వచ్చింది. విలన్స్ డెప్త్ లేకపోవడం వల్ల లో రియల్ టెన్షన్ క్రియేట్ కాలేదు. సెకండ్ హాఫ్ పేసింగ్ ఇష్యూస్ వల్ల కొన్ని సీన్స్ డ్రాగ్ అయ్యాయి. ఫైనల్ వర్డిక్ట్. నా దృష్టిలో ఓ వర్కింగ్ మ్యాన్ ఒక బిలో యావరేజ్ యాక్షన్ మూవీ. జేసన్ స్టేథమ్ యూజువల్ రొటీన్ కమర్షియల్ యాక్షన్ టెంప్లేట్ మూవీ లాగే అనిపించింది. కథలో కొత్తదనం ఏమీ లేదు, ఎగ్జిక్యూషన్ కూడా కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉంది. జేసన్ స్టేథమ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ మరియు కొన్ని ఎంగేజింగ్ మూమెంట్స్ ఉన్న టోనల్ ఇష్యూస్, వీక్ విలన్స్, పేసింగ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది పూర్తిగా స్టాండౌట్ అయ్యే ఫిల్మ్ గా అనిపించదు. స్టేథమ్ ఫ్యాన్స్ కి కొన్ని యాక్షన్ సీన్స్ తప్పక నచ్చుతాయి, కానీ ఓవరాల్ గా ఇది అందరికీ ఎంగేజ్ చేసే మూవీ అనిపించలేదు. ఓవరాల్ రేటింగ్ 2.5 out of 5. ఇది నా రివ్యూ. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.